దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తూ, మరి దేవాతి దేవుడు మనందరి కోసం, మన ప్రభువారు దైవమే నరరూపధారి అయి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి మన పాపం అతిక్రమలన్నింటినీ తన పరిశుద్ధ రక్తంతో కడిగి నేడు రక్షణ విమోచన అనే భాగ్యాన్ని కలిగి ఉన్నామంటే మన ప్రభు అయిన క్రీస్తు వారు. ఆయన వచ్చారు. ఏ తేదీ అని మనకు తెలియకపోయినప్పటికీ ఆయన పుట్టారని నమ్మకంతో మరి ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటుంది. కానీ మన తండ్రి ఇంకా పుట్టలేదు, కానీ ఎప్పుడో పుట్టేశారు. ఆల్రెడీ మన కోసం ఎన్నో శ్రమలు పడ్డారు, మరణించారు, తిరిగి తండ్రి వద్దకు చేరి మన కోసం స్థలాలను ఏర్పాటు చేశారు. మనమందరం కూడా ప్రభు అయిన క్రీస్తు వారి రక్తం మన పాపంలో కడుక్కొని క్రీస్తు వారి దగ్గరకు చేరవాలని, క్రీస్తేశ్వరు పొందిన యొక్క తండ్రి దగ్గర తన తండ్రి కుడిపార్శ్వం మీద ఆశ్రయుడై గొప్ప సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆయనున్న చోటికి, ఆయనున్న దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఆత్మ సంబంధంగా బలపడాలని కోరుకుంటూ, అందరికీ క్రీస్తు నామంలో మన ప్రభు మన కోసం జన్మించారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు, దిగి వచ్చాడు. పుట్టడం కాదు కానీ దిగి వచ్చాడు. కనుక వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే, ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదిగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదిగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకి మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకి మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే, క్రీస్తును చేరే మార్గం లోకం కనుగొనదా. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే, క్రీస్తును చేరే మార్గం లోకం కనుగొనదా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. గొల్లలు జ్ఞానులు చూడు, శుభవార్తను నమ్మిరి చూడు, యేసును చూసి ఆశను కలిగి ముందుకు సాగిరి చూడు. గొల్లల జ్ఞానులు చూడు, శుభవార్తను నమ్మిరి చూడు, యేసును చూసి ఆశను కలిగి ముందుకు సాగిరి చూడు. యేసుని చూసి ఆశను కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శించునుగా. యేసును చూసి ఆశను కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శించునుగా. ఇది ఆరాధన,
నిజ క్రిస్మస్ ఆరాధనా, ఇది ఆరాధనా, నిజ క్రిస్మస్ ఆరాధనా. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. పశువుల తొట్టెను చూడు, పవలించిన విధమును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. క్రీస్తుకు ఉన్న దీన స్వభావము మనకుంటే, దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా. క్రీస్తుకు ఉన్న దీన స్వభావము మనకుంటే, క్రీస్తుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా. ఇది ఆరాధనా, నిజ క్రిస్మస్ ఆరాధనా, ఇది ఆరాధనా, నిజ క్రిస్మస్ ఆరాధనా. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవం గల తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా, సజీవంగా, ఆరోగ్యకరంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా పాప దోషములన్నింటినీ ప్రభా అయ్యా మీరు క్షమించి నేడు ఈ రక్షణను అనుభవిస్తున్నా అంటే కేవలం నీ కృపేనైనా. నేను దాదాపు 2000 సంవత్సరాల క్రితం నా కోసం, మా అందరి కోసం ఈ లోకానికి వచ్చిన కన్న తండ్రి, మీరు దిగి వచ్చారు ప్రభా. పరమును విడిచి వచ్చిన దేవుడు ప్రభా, మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను ఆయన. మీరు దీవించండి. నేడు ఎంతోమంది క్రిస్మస్ జరుగుతున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధంగా మేము బలపడాలి ప్రభా. అయ్యా మీరు వచ్చి మా కోసం శ్రమపడి రక్తం చిందించి మాకు రక్షణ ఇచ్చారు, లోక రక్షకుడుగా రక్షణ ఇచ్చారు, తిరిగి రానున్నారు. మాకందరికీ నిత్య జీవం కలిగించడానికి మీరు తిరిగి రాబోతున్నారు కనుక మమ్మల్ని అందరినీ సిద్ధపరచునైనా. నేడు సేవకుల్ని, సంఘాలు మీరు కాపాడుతండి. నీకోసం కష్టపడుతూ మిషనరీస్, మినిస్ట్రీస్ అయ్యా ప్రతి ఒక్క సంఘ కాపర్లను మీరు దీవించినైనా. ప్రత్యేకంగా ఈ కలవరి కిరణాల పరిచర్ని మీరు దీవించుతండి. మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకు దైవజనులు దీవించినైనా. మీకే స్తోత్రాలైనా. ఇంకనూ ప్రభా, లోకమంతా ఇంకనూ ప్రభా కేవలం పండగ ఆచారంలో మాత్రమే ఉండిపోక ప్రతి ఒక్కరు నిజమైన రక్షకుడు మీరే అని ఎరిగినట్లు ప్రభా మీ చిత్తం ఉంటేనైనా అయ్యా నా దేశంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడండి. దేశం అధికారులు, నాయకులను బట్టి మీకు వందనాలు, నీ పాదములను సమర్పిస్తున్నాను. మీరే క్షేమం దయచేయమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి, యవనస్తుల భవిష్యత్తు మీరు కాపాడునైనా. నశించిపోతున్నారు ఈ లోక సంబంధంగా నైనా, ఈ లోకమయ మాయ అపవాది ఉచ్చులో నుంచి బిడ్డలు మీరు కాపాడునైనా. నేత్రాశ, శరీరాశ, లోకాశంలో జీవపడమ తప్ప ఇంకేమీ లేదు ప్రభా. దయతలిచి వాటి నుంచి విడుదల పొందించండి. నా సహోదరులు మీరు దర్శించండి. చదువుతున్న ప్రభా ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్మీడియట్, మెడిసిన్ వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి, చక్కగా చదువుకోవడానికి ఆసక్తిని ఇవ్వండి తండ్రి. అలాగే నా తండ్రి మరి నీ కృపలో వివాహాల కోసం అయితే చూస్తున్న స్వప్న, దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో కార్యం చేయనైనా. అలాగే తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సహోదరి విషయంలో కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు. స్వస్థపరచు దేవా నైనా. ఈ లోకంలో ప్రభా ప్రతి ఒక్కరూ ప్రతి వేదనతో, ప్రతి వ్యాధితో బాధపడుతున్నారు నాయన. వాటి నుంచి విడుదలిచ్చేది నీ కృపే, నీ వాక్యమే. మాకు బాధలు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. మీరే అన్నిటికీ ఔషధం అని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్న ఇంద్రమ్మ గారిని మీరు స్వస్థపరచండి. అలాగే నాగప్ప గారిని మీరు స్వస్థపరచునైనా.
వరమ్మ గారిని ప్రభా, కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న బాలాజీ గారిని, లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న చంద్రయ్య గారిని, సురేష్ బ్రదర్ని, రమేష్ బ్రదర్ని, వీళ్ళందరూ కిడ్నీ ఫెయిల్యూర్తో డయాలసిస్ చేసుకుంటూ బాధపడుతున్నారు నాయన. మీరే సహాయం చేయండి, వాళ్ళ కుటుంబాలను మీరు ఆదరించండి, ఆర్థిక విషయంలో సహాయం చేయమని వేడుకొంచున్నాను. విశ్వాసంగా ప్రభా వాళ్ళ యొక్క బాధలు తొలగించుకోవడానికి, మీ పైన ఆధారపడడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఇంకా ఎంతోమంది ప్రభా బాధపడుతున్నారు, స్వస్థపరిచినైనా. గడిచిన వారం స్టెట్లమ్మ గారు అనారోగ్య పరిస్థితులు ఉండగా ఆమెను మీరు తాకినందుకు మీకు వందనాలు. మీరు చేసిన మేలు బట్టి మనస్ఫూర్తిగా క్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఇంకా పరిపూర్ణంగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. తను అనుభవిస్తున్న ప్రతి బాధ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వృద్ధుల్ని, చంటిబిడ్డలు మీరు కాపాడునైనా. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయి ప్రభా. అయ్యా ఇంకను తండ్రి ప్రభా, నశించిపోతున్న మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, సహోదరులందరినీ రాత్రికాల నీ పాసని సమర్పిస్తున్నాను. వారిని మీరు దర్శించి రక్షణ వైపు నడిపించమని వేడుకొంచున్నాను. అయ్యా ఇంకను నా తండ్రి ప్రభా, కన్న తండ్రి నీ చిత్తం పరలోక రాజ్యం ఎట్టి రీతికి నెరవేర్చబడుతుంది, ఈ భూమి మీద కూడా మా ద్వారా నెరవేర్చబడ్డకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని కాపాడారు. అందరిని బట్టి మీకు వందనాలు. కష్టపడుతున్న రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. వికలాంగులను బట్టి మీకు వందనాలు. వారికి నెమ్మదిని, క్షేమం దయచేయి తండ్రి. రక్షణ ఇవ్వండి. పుట్టుకతో నపుంసకులుగా ఉన్న వారిని మీరు కాపాడు తండ్రి. రక్షణ దయచేయనైనా. అలాగే వృద్ధుల్ని బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేయి ప్రభు. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ వెళ్ళిన వారి విషయంలో మీరు కృప చూపించండి, మీరు కాపాడుతండి. అయ్యా మరణించిన వారి కుటుంబాల్లో ప్రభు ఓదార్పును మీరు దయచేసిన ఆదరణ ఇవ్వండి ప్రభు. అయ్యా ప్రభా మరి నీ చిత్తం ప్రభా ఆ బాధలో ఉండిపోక మిమ్మల్ని ఎరుగునట్లు ఎప్పటికైనా మేము మీ వద్దకు చేరవలసిన వారమే కనుక నైనా మేము ఆత్మ సంబంధంగా ఈ లోకంలో మేము సిద్ధపడి మీ వద్దకు వచ్చినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొనచ్చు. అయ్యా ఈరోజు జరుగుతున్న ప్రార్థనలు ఎన్నో సంఘాల్లో రాత్రికాల నుంచి రేపటి వరకు జరుగుతున్న ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలైనా గర్భిణీ స్త్రీలందరినీ బట్టి స్తుతిస్తున్నాను. మీరు ప్రేమించి నాకు ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు వందనాలు. దీవించినైనా నీ చిత్తమైన బిడ్డను మాకు అనుగ్రహించినైనా, నీ నామానికి మహిమకరంగా నడిపించినైనా, సంపూర్ణమైన ఆరోగ్యమైన అవయవాలతో నీ నామాన్ని మహింపచ్చు కుమారుని మాకు దయచే తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రసవకాలం దగ్గర ఉన్న కీర్తి స్వరూప సిస్టర్ విషయంలో కూడా మీరు చేయబోతున్న కార్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా గర్భఫలం లేని వారి సహోదరుల విషయంలో మీరు కృప చూపించండి, కార్యం చేయమని వేడుకొనచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రార్థన ఆలకించి కార్యం చేయమని, మీ చిత్తం జరిగించమని, మీరు మహిమ పొందుకోమని, మీ చిత్తానుసారంగా మా బ్రతుకున్నట్టు మా ఆలోచనలో సహాయం చేయమని, అయ్యా ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనుల కుటుంబాన్ని కూడా మీరు దీవించమని క్రీస్తేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.